ఆలోకనం విశ్లేషణ వేదికకు స్వాగతం. రామాయణ విశేషాలు ధారావాహికలో భాగంగా ఈరోజు నేను చెప్పబోయే 17వ అంశం, దేవతలను సురులు అని, రాక్షసులని అసురులు అని అంటారు. ఎందుకని? దేవతలు రాక్షసులు అమృతం కోసం పాల సముద్రాన్ని మధించారని ఇంతకుముందు నేను ఒక వీడియోలో చెప్పడం జరిగింది. అలా మధించినటువంటి పాల సముద్రంలో ముందు విషం పుట్టింది. ఆ తరువాత ఆయుర్వేద వైద్యానికి అధిదేవతామూర్తిగా భావింపబడే ధన్వంతరి జన్మించాడు. ఆ తరువాతనే అప్సరసలు జన్మించారు. తరువాత వారుణి పుట్టింది. వారుణి అంటే వరుణుడి కుమార్తె. వరుణ ఆ పేరు నుంచే వారుణి అనేటువంటి మాట పుట్టింది. ఈ వారుణి మద్యానికి అధిదేవత. మద్యాన్ని సుర అని కూడా అంటారు. అందుచేత ఈ వారుణి సురకు అధిదేవత. ఇక్కడ పాల సముద్రం నుంచి వారుణి ఉద్భవించింది అంటే వారుణి అనేది ఒక స్త్రీమూర్తిగా ఉద్భవించలేదు, ఒక రస రూపంలో ఉద్భవించింది. అంటే ఒక ద్రవ రూపంలో. ఆ ద్రవ రూపంలో ఉద్భవించినటువంటి వారుణిని ఎవరు స్వీకరిస్తారు అనేటువంటి మీమాంస వచ్చింది. అప్పుడు రాక్షసులు మాకు అమృతమే కావాలి కానీ ఈ సుర అక్కర్లేదు అన్నారు. ఇక తప్పేది లేక దేవతలు ఆ సురను స్వీకరించారు. అందుచేత సురను స్వీకరించారు కాబట్టి వాళ్ళు సురులు అయ్యారు. సంస్కృతంలో సురాహ అంటారు. అదే తెలుగులోకి వచ్చేసరికి సురులు అయింది. ఆ సురను తిరస్కరించి తీసుకోలేదు కాబట్టి రాక్షసులు అసురులు అయ్యారు. సంస్కృతంలో అసురాహ అంటారు. అదే తెలుగులో అసురులు అయింది. ఇక్కడ మనం ప్రధానంగా గుర్తుపెట్టుకోవాల్సింది, దేవతలు రాక్షసులు వీళ్లలో మొట్టమొదట సురాపానం చేసింది, అంటే మద్యపానం చేసింది దేవతలే కానీ రాక్షసులు కాదు. ఆ తర్వాత రాక్షసులు కూడా సురకు అలవాటు పడ్డారనుకోండి, అది వేరే విషయం. ధన్యవాదాలు.